ఇదిగోండి ఫ్రెండ్స్, పొద్దున్నే కరువు పనికి వెళ్ళాము. ఇప్పుడైతే కండిర్తకు వచ్చా. చూడండి మా వాడు ఎవరికి చేస్తున్నారా. ఇదంతా అదేమో నేను ఇరుసాం, ఇదేమో ఇయ్యాలి ఇరుతున్నాం. ఇదిగోండి ఇరవలసింది. పాప మా వాళ్ళకి డబ్బులు లేక ఏం చేయాలో తెలియక మధ్యాహ్నం పనులకు కూడా వచ్చేస్తున్నారండి, ఎండాకొండ లేకోకుండా. ఏ పైకర్సుకు లేకపోతే ఏం చేయాలో తెలవదా? వస్తున్నారండి పాపం. చూడండి పడిపోయిన తోట అంతా, అయినా సరే ఇరిసేస్తున్నాం. ఇదిగోండి ఈరోజు అయితే నేనైతే ఏం చేయబోతున్నానంటే ఆనపకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఆనపకాయ ముక్కలు అయితే కోవేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను చేసే విధానం అయితే చూపిస్తాను, చూసేద్దారండి. ఇదిగోండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మేమైతే ఎక్కువ కారం తినమండి, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు కాసేపు అయితే మగ్గనిద్దామండి. ఇవ్వండి పక్కన అయితే అన్నం పెట్టుకున్నాను, ఉడుకుతుంది. ఇలా ఒకసారి చూసేద్దాం. ఇవ్వండి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఆనగ ముక్కలు అయితే వేసుకుంటున్నాం. ఇలా ఆనగ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాం, కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇవైతే మళ్ళీ ఒక్కసేపు అయితే మగ్గనిద్దాం. ఇప్పుడైతే కొన్ని ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాం. కాసేపు అయితే మగ్గనిచ్చి ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పచ్చడి అయితే రుబ్బేసుకుంటానండి. ఆనపకాయ పచ్చడి అయితే నేను తాలింపు అయితే పెడుతున్నాను. ఇప్పుడు చూడండి నా పద్ధతిలోనైతే నేను తాలింపు పెడుతున్నాను. ఇదిగోండి ముందైతే నూనె అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ముందు తాలింపులు ఇవ్వండి తాలింపులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు,
ఇప్పుడైతే చట్నీ అయితే వేసేసుకుంటున్నాను. ఆనపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.